కళ్యాణ లక్ష్మి మరియు గ్యాస్ సబ్సిడీ పత్రాలను లబ్ధిదారులకు అందజేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని ప్రభుత్వ విప్ కార్యాలయంలో ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి బొమ్మల రామారం యాదగిరిగుట్ట రాజపేట మండలాలకు సంబంధించిన లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య కళ్యాణ లక్ష్మి చెక్కులను మహాలక్ష్మి పథకం కింద మహిళలకు అందించే 500కే గ్యాస్ సబ్సిడీ పత్రాలను పంపిణీ చేశారు. ఆలేరు నియోజకవర్గంలోని బొమ్మల రామారం మండలంలో 17 చెక్కులను, తుర్కపల్లి మండలంలో 28 చెక్కులను, రాజపేట మండలంలో 29 చెక్కులను, యాదగిరిగుట్ట మండలంలో 34 చెక్కులను అందజేయగా మొత్తం 108 మంది చెక్కులను అందుకున్నారు. శాసనసభ్యులు ప్రభుత్వ విప్ గారి ఆధ్వర్యంలో మరి పేద వర్గాలకు ఆలోచన చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో మరి ఎన్నో ఆయన మాట నెరవేర్చినటువంటి 6 గ్యారెంటీలలో ఫస్ట్ ఏదైతే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు రాగానే ఫస్ట్ అదే కార్యక్రమం చేపట్టాడు. మరి అదేవిధంగా కార్యక్రమం మన ప్రభుత్వం చేపడుతున్నారు కూడా అందరూ అనుకున్నారు. ఇటువంటి కార్యక్రమాలు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంకెన్నో చేసుకోవాల్సి ఉన్నాయి. కాబట్టి మనం అందరం గ్యాస్ కానీ 6 గ్యారెంటీలు అమలు చేసుకుంటూ మన ప్రభుత్వం 10th కానీ ఇంటర్మీడియట్ చదివేయడం, అలాగే ఆయన యొక్క ఆర్థిక పరిస్థితిని మనం ప్రోత్సహిస్తాం. మూడోది ఏంటంటే బాల్య వివాహాలను మనం నివారించవచ్చు. 18 సంవత్సరాలు నిండకుండా దయచేసి ఎవరి మీద కూడా ఇది చేసి పెట్టమని చెప్పేసి మాత్రం కాదన్నాడు. సో ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలను అందుకోవాలి. కానీ కాసుల మంజుల నాయకులు రాజపూర్ తర్వాత మర్యాల తీరకి రెడీగా ఉండాలి. రాజమణి, ప్రేమలత, నాగినేనిపల్లి ముగ్గురు లబ్ధిదారులందరూ కూడా భోజనం చేశారు. పత్తి సుక్కమ్మ, బొమ్మల రామారం మహిళలు గూడ సంగీత, బొమ్మల రామారం రాగుల సువర్ణ, కొంచెం వెడల్పు ఇస్తారు రావుల బొద్దు రాములమ్మ లింగాల నెక్స్ట్ పెళ్లి వెంకటమ్మ, చికోటి మల్లేశం, తోకల దొరికిన లక్ష్మి, అయిపోయింది. శిల్ప, అట్లా పోయేట్లా వెళ్ళిపోతారు మీరు. రామకుంట కర్ర భవాని, తర్వాత జమైతరాళ్ళు చర్యల కంబాల అంజమ్మ, నెక్స్ట్ గుల్లపల్లి కంబాల అంజమ్మ, అవుల మనమ్మ అయిపోయింది. శిఖర్
ఓ సారు రైట్. ఈ సీఎం ఫండ్లే కాదు, మీ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు కూడా మా దృష్టికి తీసుకురండి. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ మంత్రులతోటి మీకు ఈ ఆలయ నియోజకాన్ని తెలంగాణలో ఆదర్శంగా ఉంచుదామని తెలియజేస్తూ నిజంగా నాకు కూడా చాలా గర్వంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓలు కానీ, ఎండిఓలు కానీ ఎంత స్నేహపూర్వకంగా సార్కి ఈ సమస్య ఉందని మా దృష్టికి తీసుకొస్తున్నారు. మీరు కూడా మీ సమస్యలు ఉంటే అధికారుల దృష్టి తీసుకుపోండి. అధికారులు మనం రాజకీయ నాయకులు కలిసి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఒక పిలుపు మేరకు ఇక్కడికి వచ్చాం. మీ అందరికీ, నాయకులకు, బెనిఫిషియల్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను మీ బిడ్డగా ఆలయాన్ని ఇంకా కూడా అభివృద్ధి చేయడానికి నా శక్తి వంచన లేకుండా పనిచేస్తా. ఏ సమస్యలు ఉన్నా ఇక్కడ మీ గ్రామాలలో నాయకుల ద్వారా కానీ, మండల నాయకుల ద్వారా కానీ మా ఆఫీస్ కు చేరవేసి ఏ సమస్య ఉన్నా పరిష్కరించుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి అభివృద్ధిలో కూడా మొదట ఉంచాలంటే మరి మీ అందరి సహకారం కూడా నాకు కావాల్సి వస్తుంది. మీ గ్రామాల అభివృద్ధి కావాలంటే మనం ఎవరైతే బలపరిచినటువంటి అభ్యర్థులను మీరు గెలిపిస్తే మీ గ్రామాలు ఇంకా కూడా అన్ని విధాల అభివృద్ధి చేసి ప్రభుత్వ తరఫున వచ్చే స్కీములు కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఈజీ ఉంటుంది. కాబట్టి ఆ రకంగా రేపు స్థానిక సంస్థల్లో మీరు అంతా దీవించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ముందుగా అందరు అక్కడనే కూర్చోండి. ఏ మండలం పిలిస్తే ఆ మండలంలో బెనిఫిషియల్ వచ్చి చెక్కులు తీసుకొని ఒక 10-20 నిమిషాలు కంప్లీట్ చేసుకొని మనందరం కలిసి భోజనం చేసి మన ఇళ్లకు వెళ్దామని తెలియజేస్తూ మొదటగా బొమ్మల రామారావు నమ్మకంతో అయితే మీరు మీ బిడ్డగా భారీ మెజార్టీతో గెలిపించారు. ఆ రోజు నుంచే ఇంకా నా మీద బాధ్యత పెరిగింది. గత 5 ఏళ్ల నుంచిగా సేవా కార్యక్రమాలు చేస్తే అని మనం ఫౌండేషన్స్ చేస్తాం. కానీ ఇప్పుడు ప్రభుత్వంలో భాగస్వామ్యం మీరేదైతే గెలిపించారో ఆ గెలుపుతోటి ప్రభుత్వం కూడా నన్ను విప్పుగా చేసి ఇంకా మీకు చేరువ ఉండి ప్రతి ప్రభుత్వం నుంచి వచ్చే ఏ స్కీమ్ అయినా అర్హులందరికీ చెందాలి. ప్రతి ఒక్కరు ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధిదారులందరూ కూడా నిజాయితీగా ప్రతి ఒక్క రూపాయి కూడా మీకే చెందాలి. ఎక్కడ కూడా అవినీతికి తావుండొద్దు. గతంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు గాని, సీఎం రిలీఫ్ ఫండ్ గాని, ఇంకా ఎల్ఓసీల విషయంలో గాని చాలా ఫ్రాడ్ జరిగేది. అలాంటి తావుండొద్దు. అవసరమైతే వాళ్ళు సుదీర్ఘ ప్రాంతాలను చూస్తే వాళ్ళకు భోజనాలతో పాటు ట్రాన్స్పోర్ట్ కూడా ఇవ్వాలని చెప్పిన. అందుకే మీరు లబ్ధిదారులు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ గాని, కళ్యాణ లక్ష్మి గాని, షాద్ ముబారక్ గాని, గ్యాస్ పంపిణీలో గాని ఎక్కడ కూడా ఎవరికి ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. నేరుగా మీ ఖాతాలలోనే ఈ గ్యాస్ కి సంబంధించి ఇప్పుడు తహసీల్దార్ గారు మంచిగా చెప్పారు. కాబట్టి కళ్యాణ లక్ష్మి చెక్ విషయంలో కూడా 18 ఏళ్లు నిన్న తర్వాతనే మీరు పెళ్లి చేస్తే వాళ్ళు శారీరకంగా దృఢంగా ఉంటారు. వాళ్ళ సంతానం కూడా మంచిగా హెల్తీగా పుడతారు. కాబట్టి ఆ దశగా పయనించాలి. ప్రతి ఒక్కరిని చదివించుకోవాలి. ఇలా ప్రభుత్వం విద్యా వైద్యం మీద కూడా పెద్దపీట వేస్తుంది. ఏదైతే మీరు ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో మన ప్రభుత్వం రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అదేవిధంగా ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు, అదేవిధంగా ఇప్పటికీ మీరు ఆస్వాదించిన ఈ ప్రభుత్వం తెలంగాణలో 85 కోట్ల మంది మా అక్క చెల్లెలు ఉచిత బస్సు ప్రయాణం వాడుకున్నారు. ఇంకా చాలా రూట్లలో కూడా కొన్ని కొత్త బస్సులు వేసే ఉంది. మొన్ననే మంత్రి గారితో మాట్లాడి ఈ డిపోకి ఇంకా 10 బస్సులు ఇక్కడ ప్రాంతం వస్తే ఇక్కడ తండాలకు, గూడాలకు కూడా బస్సు సౌకర్యం కల్పిస్తామని తెలియజేస్తూ ఏదైతే ఇప్పుడు మనం తల్లి సోనియం ఇచ్చినటువంటి అభయస్థం 6 గ్యారెంటీలు ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఈ వారం 10 రోజులే ఎవరైతే రేషన్ కార్డు లేదో, కొత్తగా 10 ఏళ్ల నుంచి పెళ్లైన వాళ్ళకు కూడా రేషన్ కార్డు లేవు, పిల్లలకు రేషన్ కార్డు రాలేదు. మన గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వాన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పౌరశాఖ మంత్రిగా తెల్ల రేషన్ కార్డు ఇవ్వడానికి, దాంతో పాటు తెల్ల రేషన్ కార్డుతో పాటు ఆరోగ్యశ్రీ కార్డు కూడా ఇచ్చే వెసులుబాటు కల్పిస్తున్నారు. కాబట్టి ఒక 10-15 రోజుల్ని ప్రతి ఇంటికి వచ్చి మీ ఆరోగ్యశ్రీ కార్డు కానీ మీ కొత్త రేషన్ కార్డు ఇస్తారని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడే ఎంఆర్ఓ చెప్పినట్టుగా సంవత్సరానికి 6 గ్యాస్ సిలిండర్లు మీరు వాడుకుంటే 6టికి సబ్సిడీ వస్తుంది. 500 పోను మిగతా మీరు ఎంత కట్టిరో ఇప్పుడు సుమారు 850-900 ఉన్నట్టుంది. నేను గ్యాస్ కొనగా మా ఇంటి ఉంటుంది కాబట్టి నాకు గ్యాస్ ధర తెలియదు. మా అక్క చెల్లెలు మీరు కొంటారు కాబట్టి తెలుస్తుంది. 500 పోను మీరు ఎంత కట్టినా అది మీ డైరెక్ట్ అకౌంట్ లోకి వస్తుంది. అయ్యో నాకు పడలేదు, నేను ఇప్పటికే 2 కొన్నా, నాకు రాలేదని కాదు. ప్రతి బెనిఫిషియర్ కు ఇవాళ మీ పేరు మీద ఎవరెవరికైతే అర్హులుంటారో వాళ్ళందరికీ సర్టిఫికెట్లు కూడా ఇస్తున్నాం. ఇవాళ ఒక శాంపిల్ గా ఇక్కడ 4 మండలాలకు ఇచ్చి ప్రతి గ్రామంలో రేషన్ డీలర్ ద్వారా ఎంత మందికి సబ్సిడీ అందుతుంది వాళ్ళకి సర్టిఫికెట్ కూడా ఇస్తాం. కాబట్టి దానికి తోడు ఏదైతే పెన్షన్లు లేవో, ఏదైతే ఇండ్లు కూడా లేని వాళ్ళు ఉన్నారో ఈ నెలలో ఖచ్చితంగా గ్రౌండింగ్ చేసి ఈ ఆలయ నియోజకవర్గానికి ఈ సంవత్సరంలో 3500 యంత్రం మిల్లు వస్తాయి. మీ గ్రామాన ఎవరైతే నిరుపేదలు ఉండరో
పార్టీలకు అతీతంగా లబ్ధిదారులకు ఇందిరమ్మిళ్లతో పాటు పెన్షన్లు కూడా మంజూరు చేస్తా అని చెప్పి మన ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. మొన్ననే రైతన్నలకు కూడా సుమారు 18,000 కోట్లతోటి మనం రుణమాఫీ చేసినాం. నిన్న మొన్న కూడా సర్క్యులేషన్ వచ్చింది. ఆధార్ కార్డుతో పని లేదు, రేషన్ కార్డుతో పని లేదు. అర్హులందరికీ 2 లక్షలు ఖచ్చితంగా మాఫీ చేయాలని చెప్పి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన రైతులకు పెద్దపీట వేస్తాం. కాబట్టి ఇంకెవరైనా రైతులు రుణమాఫీ కాకపోతే మీ బ్యాంకులలో నోడల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళొచ్చు, లేకపోతే ఇక్కడ మన ఆఫీస్ దాకా రావచ్చు. ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేయించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మీకు తెలియజేస్తూ, ఇంకా కూడా ఇక్కడ పెద్దలు కొంతమంది కూర్చున్నారు, కింద చాలా మంది ఉన్నారు. ఈ 2-3 నెలల్లో వీళ్ళు గారు మీ అందరినీ కూడా సర్పంచ్లుగా, ఎంపీడీసీలుగా, వార్డు మెంబర్లుగా, జెడ్పీడీసీలుగా ఇక్కడ కూర్చోబెట్టే బాధ్యత నేను తీసుకుంటా తప్పకుండా. కాకపోతే ఏంటంటే నన్ను గెలిపించారు, మరి రేపు నా గ్రామాలలో కూడా అక్కడ పథకాలు అమలు చేయాలంటే ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధులు కూడా ఆ గ్రామంలో పెన్షన్ గానీ, రేషన్ కార్డు గానీ, ఇందిరం మిల్లు గానీ, ఇంకా ఇతరత్ర ప్రభుత్వం నుంచి వచ్చే స్కీములు మీకు అందాలంటే గ్రామాలలో మన కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను సర్పంచులుగా, ఎంపీడీసీగా గెలిపిస్తే నాకు తోడుంటారు. ఎందుకంటే అన్ని గ్రామాల నుంచి నేరుగా నాకు కలవలేకపోతారు. ఈ సీఎం పనులే కాదు, మీ గ్రామాల్లో సమస్యలు కూడా మా దృష్టికి తీసుకురండి. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ మంత్రులతోటి మీకు ఈ ఆలయ నియోజకాన్ని తెలంగాణలో ఆదర్శంగా ఉంచుతామని తెలియజేస్తూ, నిజంగా నాకు కూడా చాలా గర్వంగా ఉంది. ఇక్కడ ఎంఆర్ఓలు కానీ, ఎండిఓలు కానీ ఎంత స్నేహపూర్వకంగా సార్కి ఈ సమస్య ఉందని మా దృష్టికి తీసుకొస్తున్నారు. మీరు కూడా మీ సమస్యలు ఉంటే అధికారుల దృష్టి తీసుకుపోండి. అధికారులు, మనం రాజకీయ నాయకులు కలిసి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఒక పిలుపు మేరకు ఇక్కడికి వచ్చాం. మీ అందరికీ, నాయకులకు, బెనిఫిషియల్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను మీ బిడ్డగా ఆలయాన్ని ఇంకా కూడా అభివృద్ధి చేయడానికి నా శక్తి వంచన లేకుండా పనిచేస్తా. ఏ సమస్యలు ఉన్నా ఇక్కడ మీ గ్రామాలలో నాయకుల ద్వారా గానీ, మండల నాయకుల ద్వారా గానీ మా ఆఫీస్ కు చేరవేసి ఏ సమస్య ఉన్నా పరిష్కరించుకోవాల్సిందిగా తెలియజేస్తూ, ఉంది కాబట్టి అభివృద్ధిలో కూడా మొదట ఉంచాలంటే మరి మీ అందరి సహకారం కూడా నాకు కావాల్సి వస్తుంది. మీ గ్రామాల అభివృద్ధి కావాలంటే మనం ఎవరైతే బలపరిచినటువంటి అభ్యర్థులను మీరు గెలిపిస్తే మీ గ్రామాలు ఇంకా కూడా అన్ని విధాల అభివృద్ధి చేసి ప్రభుత్వ తరఫున వచ్చే స్కీములు కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఈజీ ఉంటది. కాబట్టి ఆ రకంగా రేపు స్థానిక సంస్థల్లో మీరంతా దీవించాల్సిన అవసరం ఉంటది. కాబట్టి ముందుగా అందరు అక్కడనే కూర్చోండి. ఏ మండలం పిలిస్తే ఆ మండలంలో బెనిఫిషియల్ వచ్చి చెక్కులు తీసుకొని ఒక 10-20 నిమిషాలు కంప్లీట్ చేసుకొని మనందరం కలిసి భోజనం చేసి మన ఇళ్లకు వెళ్దామని తెలియజేస్తూ, మొదటగా బొమ్మల రామారావు శ్రీ అవధూతాశ్రమము, బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.